శివాజీ గారు నా అన్వేషణ తప్పు ఎవరిది మాట్లాడుకుందాం. ముందైతే లైక్ చేయండి. ఈ కాంట్రవర్సీ చాలా ముదిరిపోతుంది. ఉండే కొద్దీ దేవుళ్ళని లాక్కొస్తున్నారు, ఆడవాళ్ళని ఇంట్లో వాళ్ళని లాక్కొస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఆగితే ఇది లాక్కొస్తున్నారు కాదు, ఒక వ్యక్తే లాక్కొస్తున్నాడు. ఉండే కొద్దీ ఇంకా పెద్దదైపోద్ది. ముందు శివాజీ గారి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు శివాజీ గారు అనే వ్యక్తి చిన్న వ్యక్తి ఏం కాదు, లోకజ్ఞానం తెలియని వ్యక్తి ఏం కాదు. రాజకీయాల్లో ఉన్నారు, ఏం మాట్లాడాలి, ఏది ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అన్నీ తెలిసిన వ్యక్తి. ఒక సినిమా ఆడియో లాంచ్కి వచ్చారు, బాగా మాట్లాడారు, సినిమా గురించి మొత్తం చెప్పారు. లాస్ట్లో యాంకర్ని చూస్తూ యాంకర్ మీ బట్టలు చాలా బాగున్నాయమ్మా అని చెప్పేసి హీరోయిన్ల గురించి చిన్న చిన్న బట్టలు వేసుకెళ్ళకండి, ఇబ్బంది పడతారు. అది ఏ దృష్టిలో అన్నారంటే, మొన్న రీసెంట్గా హీరోయిన్ నిధి అగర్వాల్ ఒక ఫంక్షన్, ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్తారనమాట. అయితే కొంచెం చిన్న బట్టలు స్టైల్గా బట్టలు వేసుకున్నారనమాట. అయితే ఆ టైంలో అక్కడి నుంచి బయటకు వస్తున్న టైంలో చాలామంది జనాలు ఆవిడ మీద పడిపోతారు. ఆవిడ చాలా ఇబ్బంది పడుతూ ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయో వాటిని ఇలా కాపాడుకుంటూ వెళ్ళి కారులో కూర్చుని బట్టలు సరి చేసుకుంటారు. ఈ ఇష్యూ మీద ఆయన మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. అయితే అక్కడ ఆ చిన్న బట్టలు వేసుకోవడం వల్ల వాళ్ళందరూ జనాలందరూ మీద పడిపోయారు అని అంటారా? కాదు, చీర కట్టుకున్నా మీద పడతారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీని చూసినప్పుడు జనాలు మీద పడతారు, అందులోని హీరోయిన్లు చూసినప్పుడు ఇంకా ఎక్కువ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కాపాడాల్సింది మేనేజ్మెంటు, బాడీ గార్డులు. సో అక్కడ అది ఇదైంది, బయట లోపలికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ శివాజీ గారు చీరలు కట్టుకోండమ్మా హీరోయిన్లు అందరూ అన్నట్టు చెప్పి ఒక పదం వాడారు, సామాన్లు అనే పదం. ఈ పదం ఇప్పుడు కాదు, దగ్గరగా ఒక సంవత్సరం నుంచి మార్కెట్లో రన్ అవుతుంది. ఎవరో ఒక అబ్బాయి మాట్లాడాడు, అది వైరల్ అయ్యింది. దీని మీద చాలామంది ఆడోళ్ళు కామెడీగా రీల్స్ కూడా చేశారు. నేను వలీగాడు కూడా ఒరే ఏంట్రా ఎలా చేస్తున్నారు ఏంట్రా అని అనుకున్నాం. తర్వాత జనాలు నిలబడ్డారు, చిచ్చి అనుకున్నారు, తర్వాత ఆపేశారు, ఆగిపోయింది అక్కడితో. సో ఆ పదంతో పాటు ఇంకో పదం కూడా తొల్లారు. ఇప్పుడు శివాజీ గారు అనే వ్యక్తి మన ఇంట్లో మన నాన్న, మన చిన్నాన్న, మన బాబాయ్, మన మామయ్యలు ఎలా అయితే ఆలోచిస్తారో అలా ఆలోచిస్తారు. ఇప్పుడు మా నాన్న అయినా సరే చిన్న బట్టలు వేసుకుని ఎవరైనా ఇక్కడ చిన్న బట్టలు వేసుకున్న ఆడవాళ్ళు వెళ్తే ఏంట్రా అమ్మాయి అలా బట్టలు వేసుకుందని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది. ఇంకా వాళ్ళు ఇలాగా నార్త్ కల్చరో లేకపోతే వేరే దేశాల కల్చరో ఇంకా వాళ్ళు అలవాటు పడలేదు, ఇంకా వాళ్ళు చూడలేదు. ఇప్పుడు అంటే మనం సోషల్ మీడియా వల్ల మన బ్రెయిన్ కొంచెం మెచ్యూర్ అయ్యి మనం చూడగలుగుతున్నాం. సో ఆ రకంగా ఆయన అన్నారు. దాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు, చాలా మంది సపోర్ట్ చేసుకుంటూ కూడా వస్తున్నారు. ఆయన కూడా ఒప్పుకున్నారు, నేను మాట్లాడిన తప్పు కాదు, కొన్ని పదాలు వాడాను, ఆ 2 పదాలు అయితే తప్పు అని చెప్పి అక్కడితో అయిపోయింది. నా ఉద్దేశంలో కూడా ఆ 2 పదాలు వాడకుండా ఆయన చెప్పుంటే బాగుండేదనే నా ఉద్దేశం కూడా. ఇప్పుడు వేరే దేశంలో ఉండి ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్న నా అన్వేషణ గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తిని మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను. ఇనిషియల్ డేస్లో తన thumbnail తనే డిజైన్ చేసుకునే రోజుల నుంచి కూడా ఫాలో అవుతున్నాను. ఇతని మెంటాలిటీ ఎలాంటిదంటే, అతను లైమ్ లైట్లో ఉన్నంత వరకు ఎవ్వడి జోలికి వెళ్ళడు. తన పని తను చేసుకుంటాడు, తన వీడియోలు తను చేసుకుంటాడు. ఎంతకాలం వ్యూస్ వచ్చిన కాలం, ఇతనికంటే ఇంకోటి ఎదగనంత కాలం, వ్యూస్ రాకపోయినా ఇతనికంటే ఇంకోటి ఎదుగుతున్నాడని తెలిసిన దిగ్గజారి మాట్లాడడం తనకి అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మీరు చూసుకుంటే ఉమా తెలుగు ట్రావెలర్ మీద అలాగే ఆయన విషం జమ్మాడు, అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తన కళ్ళ కింద కాటికి పట్టుకుని బాడీ షేమింగ్ చేసి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ ఉమా అనే వ్యక్తి ఒక బూతు మాట్లాడడం కానీ, ఒక ఇంకోళ్ళు జోలికి వెళ్ళడం కానీ చేయడం నాకు తెలిసినంతవరకు ఆ వ్యక్తి ఆయన పని చూసుకునేవాడు. తర్వాత రవి తెలుగు ట్రావెలర్ ఇతను పరిచయం అయ్యారు. అలాగో సోషల్ మీడియాలో మీకు తెలిసిందే కదా, కొంచెం ఇన్ఫ్లుయెన్సర్లకి వాళ్ళ దేశం వచ్చినప్పుడు నార్మల్గా సబ్స్క్రైబర్లు మెసేజ్లు చేస్తారు. ఆ రకంగా ఇతను మెసేజ్ చేయడం, అతని హడావిడి మొత్తం చూడడం, ఎవరు ఈ అన్వేషణ అనే వ్యక్తి అతని దేశాలు తిరగడం అన్నీ చూడడం, ఇతను ఇంప్రెస్ అయ్యి క్లోజ్ అయ్యారు. సో తను ఛానల్ మొదలుపెట్టాడు, తను ఎదుగుతున్నాడు. ఎవరు? రవి తెలుగు ట్రావెల్ అనే వ్యక్తి ఎదుగుతున్నాడు. అది చూసిన నా అన్వేషణ మళ్ళీ విషయం చెంపడం మొదలుపెట్టాడు. ఇతన్ని అన్న అంటాడు, అలా ఆవిడ్ని వదిన అంటాడు. ఆ వదిన్ని పట్టుకుని, అది నా నోటితో కూడా నేను చెప్పలేను, అలాగా ఆడోళ్ళు ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా మాట్లాడాడు. ఆయన తగ్గింది, ఈయన ఎదిగాడు, అయిపోయింది. తర్వాత చాలా దేశాలు తిరిగాడు, తర్వాత వ్యూస్ రావడం తగ్గింది. తర్వాత తను ఒకటి క్యాచ్ చేశాడు, మన తెలుగు వాళ్ళకి కావాల్సింది కాంట్రవర్సీ. ఇక్కడ శివాజీ గారి తప్పు కాదు, నా అన్వేషణ తప్పు కాదు, తప్పు మనది. ఎందుకంటే మనం కాంట్రవర్సీలను ఎంకరేజ్ చేస్తాం. నేను
గత 10 రోజుల నుంచి దుబాయ్ వీడియోలు పెడుతున్నాను, ఇక్కడ అబుదాబి యూఏఈ కంట్రీ వీడియోలు పెడుతున్నాను. ఏ వ్లాగరు చూపించిన ప్లేసులు చూపిస్తాను, లివా డిజర్ట్స్ ఇంకోటి అని చెప్పేసి. ఎంతవరకు చూస్తున్నారు? అదే నేను ఒక కాంట్రవర్సీ మాట్లాడాను, ఆబ్వియస్లీ చూస్తారు. దానికి కాంట్రవర్సీకి డబ్బు ఖర్చు లేదు, డబ్బు ఖర్చు అవుతుంది. నిలబడి ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడితే బోల్డ్ డబ్బులు, మిలియన్స్లో వ్యూస్, లక్షల్లో పడతాయి. రీసెంట్గా తన వ్యూస్ చూడండి, నా అన్వేషణ అంతకుముందు వ్యూస్ చూడండి మిలియన్స్లో వచ్చి ఇప్పుడు గట్టి కొడితే 6 లక్షలు 7 లక్షలు వ్యూస్ వస్తాయి. అతని ఖర్చు ఎంత ఉంటుంది? 6 లక్షలు 7 లక్షలు వ్యూస్కి ఎన్ని డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు మీరు? మహా అయితే ఆ 50,000 నుంచి 80,000 వస్తాయి, అంత మించి ఎక్కువ రావు. ఆ డబ్బులు ఏం సరిపోతాయి? వాళ్ళకి ఫ్లైట్ టికెట్లకే రావు, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లకి. కాంట్రవర్సీ కావాలి. బెట్టింగ్ యాప్స్లో నేను నా అన్వేషణని చాలా సపోర్ట్ చేశాను, కానీ అందులో కూడా చాలా పరేషాన్ బాయ్స్ వాళ్ళ అమ్మగారిని పట్టుకుని చార్మినార్లు ఇదిగా ఉన్నారనే మాట, వాళ్ళ నాన్నగారిని చనిపోయాడే బతుకున్న వ్యక్తిని చంపేయడం, విఆర్ రాజా అనే వ్యక్తిని బాడీ షేమింగ్ చేసి వాళ్ళ అమ్మని తిట్టడం చాలా దారుణం. మొన్న శివాజీ గారిని పట్టుకుని అమ్మాయిలు స్వేచ్ఛని నువ్వు హరిస్తున్నావు అని మాట్లాడిన నా అన్వేషణ, వాళ్ళ అమ్మగారు శివాజీ గారు వాళ్ళ అమ్మగారు కూడా ఒక ఆడావిడే కదా, ఆవిడ్ని పట్టుకుని లకారంతో బూతులు తిడతావా? అది చూసినప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. బేసిక్గా నా అన్వేషణ అనే వ్యక్తి ఎంతకైనా దిగజారుతాడు, అమ్మల్ని తిడతాడు, దేవతలు తిడతాడు, రేపు దేవుళ్ళను కూడా తిడతాడు. ఆయన మెంటాలిటీ అలాంటిదే. ఆయన లైమ్ లైట్లో ఉండాలి, ఖర్చు లేకుండా డబ్బులు వచ్చేయాలి, ఆ డబ్బులు నెక్స్ట్ ట్రిప్కి యూజ్ చేస్తాడు. కేవలం సామాన్లు అన్న మాట మాట్లాడినందుకే ఇంత రెచ్చిపోయిన నా అన్వేషణ అతను వ్లాగ్స్లో ఏంటి చూపిస్తాడు? అమ్మాయి బిక్నీలు వేసుకున్న థంబ్నెయిల్ పెడతాడు, అమ్మాయిల బాడీ పిచ్ అంటాడు. పిచ్, నేను ఇంటర్నేషనల్లో పిచ్లో ఆడుతున్నానని చెప్పేసి. ఆ పిచ్ అంటే అతను చెప్పడు, మనకు తెలియదా దాని అర్థాలు? అలా మాట్లాడతాడు. అంతెందుకు, రీసెంట్గా మగవాడికి పెళ్ళి అవసరం అన్న వీడియో చేసి వెనక బిక్నీ వేసుకున్న అమ్మాయి ఇలా వెనక్కి తిరిగి నిలబడితే అది బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఆయన నీతి వాక్యాలు చెప్పడం మొదలుపెట్టాడు. సో ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడే ఈ వ్యక్తే ఆడవాళ్ళని చాలా పెంచపరుస్తూ మాట్లాడతాడు. సో ఇంకా ఈ ఇష్యూకి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం. ఇప్పుడు పల్లెటూరులో పెరిగే ఆడ అమ్మాయిని నువ్వు చిన్న చిన్న షార్ట్లు వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళు అంటే వెళ్ళగలుగుతుంది అనుకుంటున్నారా మీరు? వెళ్ళలేదు. ఆ అమ్మాయి మనస్సాక్షి ఒప్పుకోదు, ఆవిడ పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు అలానే సిటీలో పెరిగే వాళ్ళు పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచించాల్సింది బట్టల గురించి ఎక్కడ వరకు అంటే వాళ్ళ అమ్మకి నాన్నకి ప్రాబ్లం ఉందా లేదా అన్నది మాత్రమే. వాళ్ళ అమ్మకి నాన్నకి ప్రాబ్లం లేనప్పుడు అమ్మ ఎలాగన్నా ఉండొచ్చు, మనకేం రాజ్యాంగం లేదు కదా ఈ బట్టలే వేసుకోవాలి అని చెప్పేసి. సో మన మగాళ్ళ దృష్టి కూడా చీర కట్టుకుని డ్రెస్ వేసుకున్న వెళ్ళే అమ్మాయిల్ని చూడరు, కానీ చిన్న చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయిని పక్కన గోకి రే చూడు ఎలా వేసుకుంది, చూడు అమ్మాయి బట్టలు చూడు ఎలా వేసుకుంది చూడు అని అంటాడు. ఇది మారాలి, ఇది మారడానికి టైం పడుతుంది, ఇప్పుడప్పుడే అవ్వదు, టైం పడుతుంది. ఇంకోటి తీసుకొస్తే మాట్లాడితే ఆ రేపులను తీసుకొచ్చి మాట్లాడతాడు. చీరలు కట్టుకున్న వాళ్ళు రేపులు జరగలేదా, చిన్న పిల్లలకి రేపులు జరగలేదా అంటే జరిగినాయి. అది ఆపాల్సింది ఎవరు? నువ్వు నేనా? మనం ఆపగలమా? ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను, అక్కడ ఏదో గదిలో రేపు జరిగి ఉండొచ్చు, మనకు తెలుస్తుందా? తెలియకుండా జరుగుద్ది. కానీ అది ఆపాల్సింది గవర్నమెంట్, దానికి శిక్షలు తీసుకురావాలి. అలాంటి వాడిని నడి రోడ్డు మీద కాల్చడమో నడి రోడ్డు మీద ఏమన్నా చేస్తే ఇంకోటి అనేవాడు రిస్క్ చేయడు, కానీ మనం అలా చెయ్యం, వదిలేస్తాం. లైమ్ లైట్లోకి వచ్చిన రేపులు కొన్ని అయితే జనం మధ్యలో కొరే తెలిస్తే పరువు పోతుంది అని బయటికి రాకుండా ఉన్నాయి కోట్లు. ఇప్పుడు నేను యూఏఈ దేశంలో ఉన్నాను, ఇక్కడ 70% మన ఇండియన్సే ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు రేపులు జరగట్లా? ఇండియాలోనే ఎందుకు రేపులు జరుగుతుంది? ఇక్కడ కూడా 70% ఉన్నారు కదా. ఇక్కడ భయం, అరే ఏదన్నా తప్పు చేస్తే మన తొక్క తీసేస్తారన్న భయం, అక్కడ భయం లేదు. సో ఇప్పుడు తప్పు ఎవరిది కరెక్ట్ ఎవరిది అని మాట్లాడుకుంటే నా వరకు అయితే శివాజీ గారు 2 పదాలు మాట్లాడకపోయి ఉంటే చాలా బాగుండేది. ఆయనకి తెలిసి మాట్లాడారా తెలియగా మాట్లాడారా అనేది వేరేది. ఇంకోటి ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం, గరికపాటి గారు ఎంత గొప్ప వ్యక్తి. నేను ఒక ముస్లిము అయినా గరికపాటి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రవచనాలు ఇష్టం, ఆయన చెప్పే నీతి వాక్యాలు ఇష్టం. ఆయన స్పీచ్లు నేను అలా నిలబడి వింటాను. నేను టీవీలో వచ్చినా ఎక్కడొచ్చినా చూస్తాను, నేను ఫోన్లో వచ్చినా స్కిప్ చేయకుండా చూస్తాను. నేను అలాంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. గరికపాటి గారు, చాగంటి గారు ఎంత బాగుంటాయి వీళ్ళ వీడియోలు. ఒక మన దేశం, ముఖ్యంగా మన తెలుగు చేసుకున్న గొప్పతనం అలాంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా ఈ వ్యక్తి? నేను ఒకటే చెప్తున్నా,
ఇక్కడతో ఆగడు ఈ వ్యక్తి, నేను చెప్తున్నాను కదా, ఇక్కడతో ఆగడు. మీరు చూసినంత కాలం, మీరు లైకులు కొట్టినంత కాలం, మీరు వ్యూస్ ఇచ్చినంత కాలం ఇంకా 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 ఈ కాంట్రవర్సీలు వస్తూనే ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సీజన్ లాగా అనమాట. తనకు ఒక టార్గెట్ ఉంటుంది, ఆ బ్యాంక్ అకౌంట్లో పడాలి ఆ డబ్బులు పడే వరకు కూడా ఈ కాంట్రవర్సీలు జరుగుతూనే ఉంటాయి. కాంట్రవర్సీలు ఇలాగే పెడతాడు. ఇంకోటి శాపనాగార్థాలు పెడుతున్నాడు. నా గురించి ఎవరన్నా మాట్లాడితే నేను నీతి జాతి మీద బతికేవాడిని, రక్తం కక్కుకుని చచ్చిపోతాడని చెప్పేసి శాపనాలు గడపడుతున్నాడు. ఆడవాళ్ళని కించపరుస్తూ, ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్ల గురించి మాట్లాడుతూ, ఆడవాళ్ళని బిక్నీల్లో చూపిస్తూ ఇలా మాట్లాడే ఈ వ్యక్తే నీతి జాతి మీద రక్తం కక్కుని చచ్చిపోతామని శాపనార్థాలు పెడితే, గరికే పార్టీ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులను ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావే, మరి నీకు ఎలాంటి బతుకు పడుతుంది, నీకు ఎలాంటి దుస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకోటి, నేను ఈ కాంట్రవర్సీ చూసినప్పుడు నాకు ఒకటే బాధ, ఈ నా అన్వేషణ అనే వ్యక్తి తల్లిని లకారంతో, మన బూతుల్లో అన్ని బూతులు ఉంటాయి తెలుగులో, కానీ అమ్మని ఒక లా పదంతో తిడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ పదాన్ని సింపుల్గా వాడేస్తున్నాడు ఆ వ్యక్తి, సింపుల్గా వాడేస్తున్నాడు. అది చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ కాంట్రవర్సీలు అన్నీ పక్కన పెట్టండి, వస్తాయి పోతాయి, సీజన్కి ఒకటి, వారానికి ఒకటి, నెలకు ఒకటి కాంట్రవర్సీలు వస్తాయి. ఇలాంటి వ్యక్తిని అతను రాడు, మన దేశం రాడు, మన పాస్పోర్ట్ మీద తిరుగుతాడు, మన దేశం రాడు, అతనికి డబ్బులు కావాలి. ఇప్పుడు ఇన్ని రోజులు ఉండడానికి మాకే ఇన్ని ఖర్చులు అవుతుంది, అలాంటిది 4 సంవత్సరాల నుంచి బయట ఉన్నప్పుడు ఎన్ని ఖర్చులు జరుగుతాయి. ప్రమోషన్లు చేయని అంటాడు, మరి యూట్యూబ్ నుంచి అంత డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు మామూలు తన వీడియోలు పెడితే. సో కాంట్రవర్సీలు కావాలి. అతనికి మీరు వ్యూస్ ఇచ్చి లైక్స్ ఇచ్చినంత కాలం అతను అలాగే చేస్తాడు, అతను ఈ విధంగానే ఉంటాడు. ఇప్పుడు దాకా నేను నా అన్వేషణ మీద ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు, చాలాసార్లు కోపం వచ్చింది. ఎన్నో అన్నాడు, మన దేశాన్ని తిట్టాడు, మన తెలుగుని తిట్టాడు, మన సివిక్ సెన్స్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ముస్లిమ్స్ని తిట్టాడు. ఒక మనిషి చేసిన తప్పుని ఒక మతానికి తీసుకొచ్చి లింక్ చేస్తాడు. నెక్స్ట్ తన టార్గెట్ ఏంటో తెలుసా? ఇప్పుడు గొడవ అయింది కదా, ఆ హిందువులందరూ అతని మీద కోపం ఉన్నాడు కదా, ఇప్పుడు క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ నెక్స్ట్ వీడియోలో తిడతాడు చూడండి. తిడితే కొంతమంది ఒక బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇది హ్యాపీగా అనిపించి మళ్ళీ నా అన్వేషణను సపోర్ట్ చేస్తారు. ఈ అన్ఫాలో చేసిన 2 లక్షల మందికి పెద్ద విషయం కాదు, ఇంకో మంచి వీడియో పెడతాడు, ఇవన్నీ మర్చిపోతారు, మళ్ళీ ఫాలోలు కుదుతారు. ఎండ్ ఆఫ్ ది డే అతను లైమ్ లైట్లో ఉండాలి, అతనికి వ్యూస్ రావాలి, అతనికి డబ్బులు రావాలి, అతనికి ఖర్చులకి డబ్బులు రావాలి, అదే టార్గెట్. మనం అన్సబ్స్క్రైబ్ చేసినా అతనికి ఫరక్ పడదు, మనం అన్ఫాలో చేసినా ఫరక్ పడదు. ఎప్పుడు ఫరక్ పడుతుంది? మనం అతని వీడియోలు చూడడం మానేసిన రోజు మాత్రమే అతను ఇలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా ఉంటాడు. కంటెంట్ తక్కువ, కాంట్రవర్సీలు ఎక్కువ, అది ఉన్నంత కాలం అతని వ్యక్తి అలాగే ఉంటాడు, మనం చూసినంత కాలం అలానే ఉంటాడు. శివాజీ గారు ఒక పెద్దరికంగా చెప్పారు, మన ఇంట్లో నాన్న మన బాబాయ్ అలా చెప్తారు, అలాగే చెప్పారు. ఆ నాన్ని బాబాయ్ని అతనిలో చూసుకుంటే అది మంచిగానే కనిపిస్తుంది. లేదు మన ఇంటి పక్కన అంకుళ్ళు, మన రిలేటివ్స్ మనకు నచ్చరు కదా, అలా చెప్పారు అని అనుకుంటే అతని దాంట్లో కోపమే వస్తుంది. సో మీరు ఈ కాంట్రవర్సీలు ఎంకరేజ్ చేసినంత కాలం ఇవి ఇలాగే ఉంటాయి. అది ఎంకరేజ్ చేస్తారా వదిలేస్తారా అన్నది మీ చేతిలో ఉంది. ఏదమైనా టైం పాస్ అవుద్దంటే చూడండి, అతను బూతులు తిడతాడు, పడ్డవాడికే బాధ ఉంటుంది, చూసినోడికి బాధ ఉండదు. అతనికి డబ్బులు వచ్చేస్తాయి, అతను బాగానే ఎంజాయ్ చేస్తాడు. అది ఈ మ్యాటర్. ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియోస్ అంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఎవరైనా మన దుబాయ్ వ్లాగ్స్ చూడడం స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.